ఖతర్నా కామెడీ షో. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని చిక్కవే చేతుల్లో చెమ్మ చెక్కడే. డాన్సులకేం తక్కువ లేదు. నా కాపురం ఇలా తగలడింది. కుక్కర్లు వాడే రోజుల్లో ఇలా కిరోసిన్ స్టవ్లు గుద్దుకుంటూ బతకాల్సి వస్తుంది. ఆమని ఎందుకు చిరాకు పడతావు ఆమని? సంసారం అంటే పక్కల్ని చూసి చేయడం కాదామని, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం చేయడమే సంసారం ఆమని. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను మిమ్మల్ని జగపతి బాబు? పక్కింటి ఆవిడగా పట్టు చీరలు అడిగానా, ఎదురింటి ఆవిడగా నెక్లెస్లు అడిగానా? ఏదో ఈ కిరోసిన్ స్టవ్ గుద్దుకునే ఛాన్స్ వదిలేసేసి ఒక గ్యాస్ సిలిండర్ నా మొహాన్ని పడేయండి అంటున్నాను. ఆమని కాకిలాగా కకృతి పడి సంసారం చేసే కంటే హంసలాగా 5 రోజులు సంసారం చేసినా చాలామని. ఆప్తారా మీ కాగోల ఫిలాసఫీలు చెబితే కడుపు నిండదు జగపతి బాబు. బయటనేమో నీ మొగుడు శ్రీరామచంద్రుడు అని మంచి పేరుంది. ఇంట్లోనే సంపాదన నిల్లుంది. ఆమని దురాశ దుఃఖానికి చేటామని. పేదరికం పెళ్ళానికి చేటు. బాగా డబ్బున్నవాడిని పెళ్లి చేసుకుని ఉంటే నడుము మీద టాటోలు వేసుకుని బతికేదాన్ని. ఎవరండి మీరు? నా పేరు జజజ్జ రోజా, అపర కోటీశ్వరరాల్ని. బో కోటీశ్వర్లు మాలాంటి కూటికి లేని వాళ్ళ ఇంటికి రావడం ఏమిటో? నీకు ₹1,00,00,000 ఇద్దామని వచ్చాను. నాకా ₹1,00,00,000? అయ్యో రామా. లేవండి. రోజా గారు ₹1,00,00,000? అమ్మో నా మతి మరుపు మండ. అయ్యో కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా కాఫీ కావాలా, టీ కావాలా? నాకు నీ మొగుడు కావాలి. నా మొగుడా? నీ మొగుడిని నాకు అమ్మితే ఈ ₹1,00,00,000 నీకు ఇస్తా. నా మొగుడికి ₹1,00,00,000 ఇస్తానంటే ఒక్క నా మొగుడే కర్మ, నా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మేస్తా. ₹1,00,00,000? ఆమని తప్పు చేస్తున్నావు ఆమని. హూ ఆర్ యు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఈ ఆడవాళ్ళు క్షణాల్లో మారిపోతారు. మొగుళ్ళ కంటే డబ్బు ఎక్కువైపోయింది ఈ ఆడవాళ్ళకి ఈ మధ్యలో. జగపతి బాబు వెళ్దామా? నేను రాను. నేను నిన్ను కొన్నాను. అయితే వస్తాను. రా. జగపతి బాబు, ఇదే ఈ జజజ్జ రోజా సామ్రాజ్యం. ఎవరక్కడ? అమ్మా మేడం. అరే భాన్చందర్, అరే శ్రీకాంత్, అరే వినోద్ కుమార్, మీరేంట్రా ఇక్కడ? నీలాగే వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకున్నాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళందరూ కొనుక్కోవడానికి మా మగాళ్ళు బర్రెలా గొర్రెలా? ఇంతమంది మగాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారని అడుగుతున్నా. ఎందుకంటే నాకు మగాళ్ళంటే ద్వేషం, మగాళ్ళంటే అసూయ, మగాళ్ళంటే ఈర్ష్య, మగాళ్ళంటే కక్ష. రామ్ గోపాల్ దీక్షేం కాదు ఇది. టూ మచ్ రోజా గారు, ఇది కరెక్ట్ కాదు రోజా గారు ఇది. అమ్మో జగపతి బాబు, నీకు దండం పెడతా. ఆ జజజ్జ రోజా చెప్పినట్టు నువ్వు లేకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు భాన్చందర్? నువ్వు ఏం మాట్లాడుతున్నాను? రోజుకి ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా నీకు? ఏంటో నేను చెప్పానా, జజజ్జ రోజాకు మాటలు తక్కువ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. అమ్మో చీరలన్నీ ఉతుకో. ఆడదాని చీరలు నేను ఉతకాలా? ఈ జన్మలో కాదు కదా, 10 జన్మల వరకు జరగదు. మీ మగాళ్ళు నాకు నచ్చని ఈ అహంకారమేరా? అమ్మో పట్టుదలకు పోయి నీ ప్రాణాలు తీసుకోకు జగపతి బాబు. ఉతుకున్నాయన, నీకు దండం పెడతా. ఉతుకున్నాయన. అమ్మా నేను ఉతకను. ఎలా ఉతకవో నేను చూస్తాను. ఉతకవా? ఏయ్! నీకు దండం పెడతా. మా ప్రాణాలు తీసే వరకు నువ్వు ఆగవా? ఆహా! ఒక మగాడి ఆర్తనాదం ఒక ఆడదానికి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ కర్ణాటక సంగీతం విన్నట్టుంది. సరిగమ. మీకోసం కాకపోయినా వాళ్ళందరి కోసం ఉతుకుతాను చీరలు.
మగ జాతి కోసం ఉతుకుతావా చంద్ర? వాళ్ళ కోసం కాదు, నా కోసం ఉతకాలి. లేకుంటే మీకోసమే ఉతుకుతా. ఏయ్! చీర చిరిగిందో నీకు చిరిగిపోద్ది. సంతోషం అమ్మా. ఆ ఫేస్ చూడు అక్కడ. ఇప్పుడు మీ నలుగురికి ముగ్గుల పోటీ పడతాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళు ముగ్గులు వేయడం ఏంటండి? మరి టూ మచ్ గా మాట్లాడతారు. మోసుకొని ముగ్గేయండి. నేను వెయ్యాను. నువ్వు మమ్మల్ని చంపే వరకు వదిలేటట్టు లేవయ్యో. నీకు దండం పెడతాం. మొగాలు ముగ్గేయచ్చు, తప్పేం లేదా. ముగ్గేయడం పెద్ద బ్రహ్మ విద్య అది వచ్చు. అరే భలే దొక్కుతున్నారు మేడం, సూపర్ మేడం. ఇక్కడ దొక్కండి, ఇక్కడ దొక్కండి. తొక్కండి తొక్కండి మేడం. ముగ్గునైనా మొగలైనా తొక్కండి, మీకు అలవాటే కదా మేడం. తొక్కండి తొక్కండి. ఏ ఏ నేను ముగ్గు తొక్కితేనే అంత ఫీల్ అవుతున్నావే, మీరు మా జీవితాన్ని తొక్కేటప్పుడు లేదా? రోజా గారు మీరు ₹1 కొని 2 కోట్లు టార్చర్ పెడుతున్నారు మీరు. హలో, ఇంకో మగాడున్నాడా? ఎక్కడ్రా? ఆహా, వాణ్ణి 2 కోట్లు పెట్టి కొడేస్తాను. వస్తున్నాను. భానుచందర్ ఏంట్రా ఇది? మగాళ్ళని ఫ్రూట్స్ కొనుక్కుంటుంది ఏంట్రా ఆవిడ? నీకు దండం పెడతా. ఆవిడ బయటికి పోయినప్పుడు ఒక 2 నిమిషాలు పడుకోవడానికి టైం దొరుకుతుంది. మాటలు వద్దురా. ఏం పడుకునేది భానుచందర్? అసలు పడుకో. మగజాతి పడుకుందా? మగజాతి పడుకుంటే దేశం ఎలా నడుస్తుంది? నడవదు కదా, ఎందుకంటే దేశాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు. పడుకోకూడదు కదా. పడుకోకూడదమ్మా. మగజాతి లేవండి, ఏంటి రోజా గారి సాకులు ఇస్తున్నారంటే మీరు? ఒక్క షాక్కే మీరు ఇంతలా అరుస్తున్నారే. మీరు మమ్మల్ని ఎన్ని షాకులు ఇచ్చారా? షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదరా. మూసుకొని ఇట్రండి, మీకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి. రండి కూర్చోండి. ట్యూషనా? అర్ధరాత్రి 2 గంటలకు ట్యూషన్ ఏంటి మేడం? అర్ధరాత్రి 2 గంటలకు ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి టక 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 అంటూ డోర్ కొట్టి మమ్మల్ని నిద్ర లేపి ఏమే మట్లాండవే చికెన్ అని చెప్పి మమ్మల్ని లేపినప్పుడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని లేపుతుంటే కాలుతుందా? చెప్పండి, నేను చెప్పినట్టు ఈ లోకానికి ఆడదొక దేవత. దెయ్యమా? ఎవడా? కన్ని తగ్గిపోతారు. అది కుక్కల్ని యాసిడ్ పోసి తగలడేస్తారు. ఎవరున్నారు చెప్పండి. మొగాడి కంటే ఆడదే గొప్ప. మొగాడి కంటే ఆడదే గొప్ప. ఈ సృష్టికి మూలం ఆడదే. ఈ సృష్టికి మూలం ఆడదే. ముష్టి కూడా. వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదేంటి? నాకు కొద్దిగా విషం పొట్టి చంపే మేడం, చచ్చిపోతాను. కానీ దేశానికి విరుద్ధమైన మాట నేను చెప్పను మేడం. అతనితోనే చెప్పించాలి. ప్రకృతి విరుద్ధం. ఆడది గొప్ప అని చెప్పు. నా నాలుకైనా కోసుకుంటాను కానీ చెప్పనంటే చెప్పను. చెప్పాలి. నిన్ను నాకదు, నిన్ను నువ్వు ఏం చేస్తున్నా మేడం? ఎట్టి రోజా గారు, ఈ సంఖ్యలు ఆడదాని అహంకారానికి నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. మా మగ జాతిని కాపాడడానికి ఎక్కడో ఒక మగాడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం. అబ్బో, దాశరథి నువ్వే దిక్కని నమ్మడమా, కరుణాపయోనిధి. ఏ ఎక్కడా రాలేదే? ఆయనకు పాట వినబడినట్టుంది. ఇప్పుడు 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 సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి
రోజా మా మగవాళ్ళని ప్రేమతో కొను, లొంగిపోతాం. అనురాగంతో కొనండి, కరిగిపోతాం. మగవాళ్ళం భర్తలమే గారి బానిసలం కాదు. డమ్మి రోజా నీకే కాదు, అసలు రోజా నీకు కూడా చెప్తున్నాను. ఎంత ఆనందం మీ ఇద్దరు ముఖాల్లో చూసాను నేను. రేష్మి రోజా ఇంత ఆనందపడతారా? చూడ జనాయి పేరు జగతి బాబు, శ్రీకాంత్, భానుచంద్ర, వినోద్ కుమార్ ఎంతకాలం పాటు చేస్తారు? మా మీద పంచులేస్తే మీరు నవ్వుతారు కదా సార్. మీరు అర్ధరాత్రులు ఇంట్లోకి వచ్చి చికెన్ చెయ్యి మటన్ చెయ్యి అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలిసిందా కష్టం. ఎప్పుడన్నా అడుగుతున్నాడు ఈ రోజులు అసలు చికెన్ చేయి మటన్ చేయని చేయమని మనం చెప్పొద్దు సంతోషం. అంతే కదా సార్. ఎంతమంది మగవాళ్ళు బయటికి అంత గంభీరంగా బతుకుతున్నారు, వీళ్ళకేం తెలుసు? ఏం తెలుసు సార్? అది మాకు తెలుసు. మరి తెలిసి కూడా ఈ శాడీలు బయటని మీకోసం వస్తుంటే ఆపేశారు. ఆపేశారు సార్. మరి ఇంతకంటే రౌడీసం, ఇంతకంటే దుర్మార్గం ఎలాగో ఒక శక్తి ఉన్నప్పుడు మగవాడిని కాబట్టి తెగించి వచ్చేసారు. ఇంకెప్పటికీ మీకు కష్టాలు ఉండవు, జాగ్రత్తగా ఉండండి. చంద్ర ఒకసారి చెప్పు. ఈ ఆడాళ్ళు హింసావాదులు, మన మగవాళ్ళు ఆశావాదులు. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏందే ఇద్దరు కలిసి నాకు పుంగి బజాయిస్తున్నారు? సారీ అత్త. అత్త మాతో డాన్స్ చేస్తుంది, అత్త మాతో కలివిడిగా ఉంటుంది. మేం చేసినా ఏం చేసినా అత్త ఏమనుకుంది అనుకుంటున్నారే? అదేం లేదు. అత్త డాన్స్ చేసినప్పుడు డాన్స్ చేస్తుంది, తోలు తీసినప్పుడు తోలు తీస్తుంది. అర్థమైందా నా తాలింపు? అది అవునే. మీ ఇద్దరు నడుములు ఏమైనా స్ప్రింగులు ఉన్నాయి? హో తెగ ఊపేస్తున్నారు నడుముని. అంటే బాంగ్రా డాన్స్ అంటే నడుము ఇలా ఊపాలి కదా. అబ్బా డోంగ్రీ మొఖాలకు బాంగ్రా డాన్స్ అవసరమానే నా తాలింపు? సారీ అత్త. మూసుకొని ఇంట్లోకి వెళ్ళండి, లేకపోతే ఇద్దరు నడుములు తాలింపే ఆశ వస్తుంది. వెళ్ళండి. ఈ కోడళ్ళు మామూలు తాలింపులు కాదు. మనం ముందే తాలింపేసా అనుకో మూలను కూర్చుంటారు, లేకపోతే తర్వాత మనకు తాలింపేస్తారు వాళ్ళు. నన్ను పెళ్లి చేసుకోక ముందు నవలలు రాసేవాడు, నన్ను చేసుకున్న తర్వాత రామకోటి రాస్తున్నాడు. నీది మామూలు తాలింపానే. నోరు రామ 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 రామ. అసేయ్ అబ్బా మీ నక్క వినయాలు మామూలు వినయాలు కాదు తాలింపు. మీ ఇద్దరి భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందంట. ఎప్పుడో విన్నారా సామెత? లేదత్త. ఇప్పుడు విన్నారుగా, గుర్తు పెట్టుకోండి. టీ పెట్టండి. ఏందే ఇద్దరు కలిసి నా పక్కన కూర్చున్నారు? టీవీ చూద్దామని. టీవీ చూడాలనుకుంటే కింద కూర్చొని చూడండి, నా తాలింపు నా పక్కన కూర్చొని కాదు. మీ కాళ్ళ దగ్గర ఎలా కూర్చుంటాం అత్త? ఆ రోజుల్లో మా అత్త నన్ను కాళ్ళ దగ్గర కూడా రానియలే. మీకైనా ఆ ఛాన్స్ ఇచ్చినా నేను, అర్థమైందా? మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. ఏ జనరేషన్ లోనైనా కాకరకాయ సేదుగానే ఉంటది, చక్కెర తీయగానే ఉంటది నా తాలింపు. పురుగులు పడి పోతావు. పురుగు ఇన్నా అంటే పొలానికి పురుగు పట్టిందట, ఎక్కువ పురుగు మందు కొట్టమని చెప్తున్నా. ఏదైనా పురుగుల మందు మిగిలితే కొద్దిగా ఇంటికి తెమ్మను. ఎందుకు రామా? నీకు కొడదామని రామా? రామ రామ. నేను చెల్లి బజార్కి వెళ్ళొస్తాము. బజార్కి వెళ్ళి ఏం చేయాలంట? గాజులు కొనుక్కోవాలత్త. పాత గాజులు చాలాయనా మీకు? కొత్త చీరకి మ్యాచింగ్ గాజులు కొనుక్కుందామని. మీరిద్దరు నాకు కోడలుగానే మ్యాచ్ కాల, మీకు మ్యాచింగ్ ఎందుకే? మీ కొడుకులకు మ్యాచ్ అయ్యాం కదా. నా కొడుకులని క్యాచ్ చేసి నాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారే మీరిద్దరు. మీరిద్దరు మామూలు తాలింపులు కాదు. మీరిద్దరు దుష్టులని శిక్షించొచ్చు కదా రామా. నీ కాలు విరుగుతాయి రామా. రామ రామ. ముందొచ్చిన మొగుడేలా మూలను కూర్చున్నాడు. నిన్నొచ్చిన తాలింపులకి ఇంత ఎగురులాట వద్దని చెప్తున్నా. నా తాలింపు అర్థమైందా? మూసుకొని లోపలికి వెళ్ళండి. ఎద్దుకు ముక్కు తాడేస్తేనే మన మాట వింటది, లేదనుకో దాని మాట మనం వినాల్సి వస్తుంది. నేను శిరీష్ అలా బయటికి వెళ్ళి వస్తాం. అమ్మా నేను ముందు అలా బయటికి వెళ్ళొస్తాం. అరే అరే నా తాలింపులు వస్తాయి, నా తాలింపులు వస్తాయి. అందరికి ముక్కుతాడు వేయలేము రామా. నాకు సిగ్గులేదు కాబట్టి నేను ముక్కుతాడు వేయించుకున్నా. ఈ జనరేషన్ వేరు రామా. ఏ జనరేషన్ లో చింతపండు పుల్లగానే ఉంటుంది, మిరపకాయ కారంగానే ఉంటది రామా. రామ రామ. అమ్మ అత్త ఒక మాట చెప్పింది, ఒక మాట విందామని లేదు ఈ తాలింపులకి. ఓ మొగుండి బెడ్రూమ్ లో గెలకడం, అడగమని మోపు చేయడం, బయటికి వెళ్ళిపోవడం. అమ్మా సారీ అమ్మా, లేట్ అయింది. పర్లేదులే. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. వస్తే నా తాలింపులు. బేవా బయటికి పోయి బిర్యానీ తిన్నారే,
అబ్బే లేదత్త. మీరు బయటికి పోయి బిర్యానీ కదా తిన్నది. మీకెలా తెలిసిందత్త? నేను ఆవలిస్తే బేవులు లెక్క పెట్టే రకంలే. ఇంకోసారి నా కొడుకులు బయటికి తీసుకెళ్ళు, బిర్యానీ తినిపించు, ఐస్ క్రీమ్ తినిపించు, తొక్కు తినిపించు, తోలు తినిపించు అన్నారనుకో, ఇద్దరికి తాలింపేస్తానేమనుకుంటున్నారు. మూసుకొని లోపలికి వెళ్ళండి. పిల్లలకి వెళ్ళి బయటికి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తారు కానీ అమ్మ ఇంట్లో ఉంది దానికి పులిహోర తీసుకెళ్ళడం ఉండదు. అందరు ఈ రోజుల్లో దొంగ నక్కులే. ఆకలేస్తుంది రామా. నన్ను తిను రామా. నాకే లేక మోచేయి నాకుతుంటే ఇంకోటి చరికాలు నాకాడంట. అమ్మా శిరీష్ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి వస్తాం. ఎవరిని తగిలిస్తే కరెక్ట్ ఉంటుందో వాళ్ళనే తగిలించావు రామా. నువ్వు మూయి రామా, లేకపోతే నిన్ను అగ్గులో పెట్టి తగల పెడతాను రామా. రామా రామా చూడు బిడ్డ, పిల్లాన్ని ఎప్పుడు సంకలో పెట్టుకొని తిరగద్దురా. ఆ రోజుల్లో మా అత్త మీ నాన్నను ఆ మూలను కూర్చోబెడితే నన్ను ఈ మూలను కూర్చోబెట్టేది. ఇప్పుడు కూడా ఈ మూలనే కూర్చున్నావు కదా రామా. నువ్వు ముయ్యి రామా. రామా రామా అప్పుడు మీ జనరేషన్ వేరు, ఇప్పుడు మా జనరేషన్ వేరమ్మా. బిడ్డ ఏ జనరేషన్ అయినా పాలు తెల్లగానే ఉంటాయి, ఐస్ నీళ్ళు తెల్లగానే ఉంటాయి బిడ్డ. ఆ రోజుల్లో మొగుడు ఆ మూల ఉండి పిల్లం ఈ మూల ఉండి ఇట్లా చూసుకుంటేనే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటో కసుకొని ఉన్న పిల్లలు పుట్టట్లేదు. మీ ఇద్దరికి సాధ కాకపోతే చెప్పండి, ఇద్దరు పిల్లలు కానీ చెరో పిల్లని మీకు ఇస్తాం. ఎందుకు రామా నీకు అంత ఆవేశం? నీ ఆవేశంతో నా ప్రాణాల మీదకి దేకు రామా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు రామా. సరే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళంలే, పడుకుందాం. మీరు వెళ్ళండి, నేను చెల్లి అత్తయ్య కాలు పట్టేసి వస్తాం. అలాగే. అత్తకి సేవ చేసుకోవడం కోడలు బాధ్యతని ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి సేవలు చేసుకోండి. ఏందే నా మెడలో పిసుకుతారా మీరు? ఎంత ధైర్యమే మీకు బిడ్డ? బిడ్డ బిడ్డ గుడ్డ. శబాష్ రామా, ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను రామా. నువ్వు రామా. దాని మెడ పిసికినా దాని బల్బు తగ్గదు రామా. గాజులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి, పువ్వులు కొనుక్కోవాలన్నా డబ్బులు నిన్నే అడగాలి. అవును. 30 సంవత్సరాలు చేస్తున్నావు పెత్తనం, ఇంకా చాలదానే? ఇంకా చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? దొండకాయ పచ్చడి. కోడలు రామా, ఎవడైనా జీవితంలో ఒక్కసారి రామకోటి రాస్తాడు. ఇది పెట్టే టార్చర్ వల్ల నేను 30 సార్లు రామకోటి రాశాను రామా. ఆ తాళం చెవి నాకిచ్చి మామ బుక్కి ఈ బుక్ పట్టుకుని మూలను కూర్చొని రామకోటి రాసుకో, లేదంటే రోజు చావు వెంటబడుతున్నది. కాఫీ రూపంలో కావచ్చు, టీ రూపంలో కావచ్చు, అన్నం రూపంలో కావచ్చు, నీళ్ల రూపంలో కూడా కావచ్చు. నేను తాళాలు కుత్తి నేను ఇవ్వా. ఇవ్వవా? ఇవ్వవా? ఏంటే ఇంకా పడుకోలేదు? పదండి పడుకుందాం. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు లేరా, మీ అమ్మ ఆ జనరేషన్ లో ఉంటే నా కోడలు ఈ జనరేషన్ తీసుకొచ్చారు, చిన్న తాలింపు వేశారు అంతే. ఇదిగో ఇక్కడ నుంచి నా ఇంటి బాధ్యత నా ఇద్దరికి కోడలికి అప్పగిస్తున్నా. అయ్యో పెద్దవారు తాళాలు మీ దగ్గరే ఉండాలతే, మాకెందుకు? ఓకే. వద్దులే, మీ దగ్గర ఉంచుకోండి. అదేంటమ్మా పెత్తనం నీ దగ్గర ఉండని వాళ్ళకి ఇస్తావేంటి? నేను 4 రోజులు బతకాలనుకుంటున్నాను రా. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నలుగురికి అర్థమైంది లేరా. ఇక నుంచి రామకోటి నేను రాద్దాం అనుకుంటున్నాను రా. నువ్వు రామకోటి రాయడం ఏంటమ్మా? నేను 30 సార్లు రామకోటి రాస్తా, నా కొడుకు వచ్చి నన్ను అడగలేదు. ఇది ఒక్కసారి రామకోటి రాస్తా అంటే ఎందుకు రాస్తున్నావు అమ్మా అంటారా? ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. సరే ఏదో ఒకటి రాసుకోండి, పడుకుందాం. రాత్రికి రాత్రి రాజ్యాలు మారిపోవడం అంటే ఇదేమో. నా జీవితంలో రామకోటి రాస్తాను అనుకోలే. ఏంది ఇద్దరి వల్ల రామకోటి రాయాల్సి వస్తుంది. మావాడు బాగానే రాశాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. जबरदस्त खतरनाक कॉमेडी शो. ఆంటీ కూతురా అమ్మో
అప్సర ముస్తాబదిరింది ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది వడ్డాణం తొందరన్నది వెడ్డింగ్ డే సిద్ధమైనది పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు ఎంత బాగా డాన్స్ చేసావు నువ్వు. అవునా? ఆ, Thank you, ఇంత thank బాగా you. డాన్స్ చేస్తాను అసలు అనుకోలా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏవండి ఆ? నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏంటే? నా మనసులో 24 గంటలు మీరేమంటారు తెలుసా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. మరి మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా? ఒక్క నిమిషం. హలో రామరావు గారు, పొద్దున కలుగుతాం సార్, కొద్దిగా బిజీగా ఉన్నా. సరే సార్, మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే సార్. ఏమండి ఏంటి? మీ మనసులో 24 గంటలు నేను ఉంటానా లేదా చెప్పండి. ఒక్క నిమిషం, ఒక్క ఫోన్. ఒక్కలో ఫోను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఏంటి చెప్పేది బొంగు? ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వరంటే మీరు పట్టిందో కూర్చుంటారు. ఇలాంటి క్వశ్చన్ ముఖం మీద అడగద్దే. చెప్పలేరు ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పలేము. దానికి నిజము అబద్ధం కూడా చెప్పలేము. నిజానికి అబద్ధానికి మధ్యలో బతుకుతున్నామని కూడా మేము చెప్పలేము. ఇంతకు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేనేం చెప్పట్లే. మీరేం చెప్పలేదంటే మీ మనసులో నేను లేనా? నేను అన్నానా? మీరేం అనలేదంటే అన్నట్టే కదా. నువ్వు అనుకుంటే ఎలా? ఏమండి ఆ, ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. ఇదిగో నువ్వు క్వశ్చన్ కి నాటకాలతో పోకు. వెళ్ళి కాపీ పట్టుకురావు తాగుతా. నా బంగారు కదా ప్లీజ్ ప్లీజ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సరే అడిగిచావు. ఇంతకీ మీ నాతో కాపురం ఇష్టంగా చేస్తున్నారా కష్టంగా చేస్తున్నారా? కన్ఫ్యూజన్ లో చేస్తున్నా. ఏమన్నారు? అదేనే, ఇష్టంగానో కష్టంగానో కాపురం చేస్తున్నాను కదా. ఇలాంటి క్వశ్చన్ ఏం అడుగుతావేంటే నువ్వు? చాలా మంది కాపురాల్లో క్లారిటీ లేదు. కనీసం నా కాపురంలో ఉన్న క్లారిటీ ఉందో లేదో తెలుసుకుందామని అడిగాను. ఏ కాపురంలో క్లారిటీ లేదే. ఎందుకని? మీరు పెట్టే కాఫీలోనే క్లారిటీ ఉంది. కాపురంలో ఏం క్లారిటీ ఉంటది? అంటే మీ నాతో కష్టంగా కాపురం చేస్తున్నారా? నేను అన్నానా? అంటే ఇష్టంతోనే కాపురం చేస్తున్నారా? అనుకుంటే ఎలా? నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా లేదా? ఫస్ట్ మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ కాదా ముందు చూసుకోండి. అర్థమైందా? కాఫీ తీసుకురాపో. కాఫీ తీసుకురావే. నేను తేనని చెప్పానా? నీకు అంతగా కాఫీ తాగాలనుంటే ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని తాగు. ఏదో ఒకటి లెక్కుతారు గొడవలు పెట్టడానికి. అంటే నేను గొడవలు పెడుతున్నానా? నేను గొడవలు పెడుతున్నానా? మరి నేను పెడుతున్నానా? ఆహా, తమరు గొడవ పెట్టరు, నేను ఒళ్ళు బలిసి గొడవలు పెట్టుకుంటున్నా. ఈ ఖాందాన్ మొత్తం ఇలాగే ఉంది అంటే నా ఖాందానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జాగ్రత్త. అబ్బో, నీది మామూలు ఖాందాన్ కాదు. మరి మీ నాన్నేమో ఢిల్లీకి రాజు, మీ అమ్మేమో ఢిల్లీకి రాణి, నువ్వేమో రాజకుమారి. ఆ రాజ్యాన్ని నాకు ఇచ్చేసి రాకబురు నాకు ఇచ్చి నాకు ఊయాల్లో ఊపుతున్నారు. మా అమ్మ నాన్న నిన్ను మాట్లాంటావా? అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిసిందా నీ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండదని. బెదిరిస్తున్నా ఎలా? ఇదిగో నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. వెళ్ళవే. నువ్వు వెళ్ళిపోతే చిటికేస్తే 100 మంది లైన్ లో ఉంటారు ఇక్కడ నా కోసం. బెదిరిస్తున్నావు. బెదిరించి కాపురం అందరు మగాళ్ళు అనుకుంటుందేమో, మన గురించి తెలియదు. అవి లేకపోతే మనకు పొద్దు పోదు తెల్లారదు. వీళ్ళ ఫీలింగ్ మనం ఏంటో అసలు అర్థం కాదు వీళ్ళకి. అయ్యామా పోనీ పోతే పోనీయమా, వాళ్ళు లేకపోతే మనం తినలేమా లేకపోతే పడుకోలేమా? అప్పుడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడు భార్య పోగానే. నా గురించి చెప్పంటే మేడం గారి గురించి చెప్తుంటారు. మేడం గారు అదేంటో మరి. వీళ్ళకంటే మనమే వంటలు బాగా చేసుకోగలం. ఏం బ్రదర్, మళ్ళీ ప్రిస్టేజ్. నీ పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయిందంట కదా. నా పిల్లం పుట్టింటికి వెళ్ళా, నేనే తిట్టి పంపించా. ఆడాలని మనం పంపించాం, వాళ్ళే వెళ్ళిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయి, ఇంతవరకు రాలా. అయినా నా పిల్లం వెళ్తే నీకెందుకు ఉంటే నీకెందుకురా ఆనందం? నాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. ఇదేమానందరా దరిద్ర సాడి బ్రదర్. ఏంటి పిల్లం పుట్టింటికి వెళ్ళిపోయిందంట? నువ్వెవడిరా? పిల్లం వెళ్ళిపోయినా. హలో బ్రదర్, నీ పెళ్ళాం పుట్టింటికి. నా పిల్లం ఉంటే మీకెందుకు, పోతే మీకెందుకురా? ఆనందం. మాలాంటి సిచ్యువేషన్ ఇంకొకరు జరిగితే అదో ఆనందం. నేను తీసుకొస్తా, ఇప్పుడే తీసుకొస్తా. ఎందుకు రారా? ఇప్పుడే చూసుకొస్తా నేను. శ్రీజ, ఏయ్ రా ఇంటికి రా. నేను రాను.
మా అమ్మ రమ్మంటేనే వస్తా. ఏం మనుషులే మీరు? అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఖర్చుకొని ఉంటారు, మీ పుట్టింటికి వచ్చారనుకో మీకు మాకు సంబంధం లేనట్టే ఉంటారు. ఇదేం వేరేషన్లే మీ దగ్గర. అత్త అత్త శ్రీజాన్ కొద్దిగా పంపించు. నువ్వేమో ఢిల్లీకి రాజువి, నేనేమో ఢిల్లీకి రాజువి. నా కూతురేమో రాకుమారి రాజు కూతురు రాజింటికి వస్తుంది గాని ఆడింటికి ఎందుకు వెళ్తాను అడగరా? ఓకే పంపించకు. ఓకే నువ్వు లోపలికి పా. అమ్మని అమ్మ ఏం అత్తరా బాబాయ్. ఏం రోగం మా అత్త? అల్లుడికి అసలు మర్యాద లేదు, ముఖం మీద వస్తుందా? అదే అల్లుడికి ఇచ్చే మర్యాద ఏదో రోగం వచ్చి తెచ్చింది మా అత్తకి. రాదని నేను చెప్పానా? వీడి పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయి 25 సంవత్సరాలు అయింది. ఆడి పెళ్ళం ఎప్పుడైనా తిరిగి వస్తుందని ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయి, అది కూడా నిమ్మకాయలు కాసాయి. అందరం అన్నం తిని బ్రతుకుతారు, వీడేం తిని బ్రతుకుంటాడో తెలుసా బ్రదర్? ఎప్పటికైనా వీడి పిల్ల వీడి దగ్గరికి రాదా అనే నమ్మకంతో బ్రతుకుతున్నాడు బ్రదర్. బ్రదర్ నీ పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయింది? స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నాను, హీట్ ఎక్కిపోయి హట్ అయిపోయి వెళ్ళిపోయింది. హీట్ వాటర్ కి హట్ అయ్యారా? వాళ్ళు దేనికైనా హట్ అవుతారు. అవును, మీ ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? ఎగస్టాల్ చేసి తిట్టి పంపించా. 100% మీ ఆవిడ రాదు, మా ఆవిడైనా వస్తుంది. లక్ష్మి రాయే రాయే. అది రాకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటా. ఏమన్నా బెదిరిస్తున్నారా? బ్రదర్ వాళ్ళే రానప్పుడు వేరే వాళ్ళని ఎలా రాణిస్తారు బ్రదర్? వాళ్ళు రారు, వేరే వాళ్ళని రానివ్వరు. అరే మీకు దండం పెడతారా? ఒక్కసారి మిమ్మల్ని తీసుకెళ్తాను. మిమ్మల్ని చూసానమ్మా అత్త నా పిల్లని పంపిస్తుందేమో చూద్దాం రా. నా పిల్లం అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ పద. శ్రీజాన్ పంపించు. నిన్ను అసలు బ్రదర్ చూసావా ఈ అత్తల ప్రతాపం? ఈ అత్తలు కూతుర్లను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది అల్లుళ్ళు పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతున్నారు బ్రదర్. అవునా? అంతేకాదు బ్రదర్, ఈ సిచ్యువేషన్ మన ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి బ్రదర్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి బ్రదర్? ఏం లేదు బ్రదర్, తడిగుడ్డేసుకొని ఓదార్చుకోవాలా? ఓదార్చుకుందాం బ్రదర్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంతిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏమా పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు, ఉన్నప్పుడు ఎప్పుడు అన్నం పెట్టావే నువ్వు? అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఏమా ఇదొకటి, అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏమదు, మీ అమ్మతోనే ఉండు, అక్కడ పెట్టే ఫోన్. ఏమా పెద్ద ఇక ప్రేమలు ఒలకపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడుగాను ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. పబ్లిక్ లో పాపాలు ఎక్కువైపోతే ప్రకృతి ఏం చేస్తుందిలే, ఏం చేయదు. అబ్బా ప్రకృతి గొప్పదే, నేనే ప్రకృతిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా? ఎక్కడుంటారో? కేపీహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేసాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను.
సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు. అదే పిడుగుపడి ఉంటే నిన్న పిడుగుపడి 4 చనిపోయారండి. ఒట్టు. ఆ వర్షం తగ్గిలోకి మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో, మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. ఆ బుట్టి ఇవ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి. రండి, దగ్గరలో ఉండడం అండి, మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా అలా కాదు, నేను తుడుస్తాను, ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను, ఇట్రండి. మీరు నా తల తుడవడం. ఫ్రెండ్ అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చీర ఇప్పండి. ఏంటి? అదే ఈ చీర కట్టుకోండి అంటున్నా, తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్. ఆపండి మీ జోకులు. ఏంటి, ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించనండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి? జానే వాళ్ళే జాతే హై, ఆనే వాళ్ళే హాతే హై, ఫికర్ కైకు అంటున్నా. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది? అదేలా? ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకీ ఇది మీ ఓన్ హౌసా? హౌస్, ఓన్ హౌస్. అని హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ అంతా నా ఓనే. ఏమండి, ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రియలీ? రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. గల్లీల పండి మీద కూరగాయలు కొని అంటే పుచ్చులుంటాయి అంటది. ఏమో ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతావే పుచ్చిపోదానా? నలిని నువ్వు అయితే ఇంటికి రావ, నిన్ను నలిపినట్టు నలుపుతావు. నలిని నలిని. నిజమేనండి, గోల్కొండను మీ బాల్కనీ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కనీ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి, మీ జోకులు ఆపండి. సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? నేను సాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకి ఎవ్వరు గొప్ప కాదండి, ఇక్కడ ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చార్మినార్, తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. రండి. పుచ్చో కూరగాయల కోసం పోయినావు. రావే నలిని. ఎక్కడ చచ్చింది నలిని? కాలజ్ఞానమే ప్రకృతి, ప్రకృతియే కాలజ్ఞానం. గతం దూషిస్తుంది, వర్తమానం వణికిస్తుంది, ప్రకృతి బొంగులో తంతు. సార్ పెడతా సార్. మా భార్య కూరగాయల కోసం బయటికి వెళ్ళింది సార్. ఏమి అనువలో చిక్కుకుందో తెలియదు, ఏ వరదల్లో కొట్టుకుపోయిందో తెలియదు సార్. మీకు తెలుసా, కొంచెం చెప్పరా సార్? దండం పెడతా. మీ ఆవిడ ఏ వరదలో చిక్కుకోలేదు, మరి ఒకడు వలలో చిక్కుకుంది. మా ఆవిడ అలాంటిది కాదు సార్. వాడలాంటోడే. మా ఆవిడ వలల నుంచి బయటపడే మార్గం చెప్పండి సార్. వాడన్ని మార్గాలు మూసేశాడు, నీకే మార్గము లేదు. సార్ ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి సార్? సిచ్యువేషన్ సమాధానం చెప్పకుండా పోతాండి. నలిని నలిని. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు. మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళొస్తాను. అప్పుడేనా? వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారని నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గుట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలను మమ్మల్ని అంటగడుతుంది.
బాయ్ అండి. వెళ్తా అన్నారు, ప్రకృతి అడ్డుపడుతుంది. దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందాంరా. ఈరోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దామంటే ఏదో మనం ఒకటి. నళిని 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 సే నళిని అమ్మా ఏమైంది సహాయం గారు? ఏదో అండి ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. అయ్యో ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊర్మి వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊర్మి వస్తే గుండెలో గప్ప 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 గుర్తుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది. అంతేగా రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుంటే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడే తగ్గట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి. ఫ్రెండ్ అనుకో. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమో అండి, ప్రకృతి ఏదో నా డైలాగ్ నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా? అంతే. అయితే పర్లేదు రండి. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదండి. మా ఇంటి బాల్కనీ నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేనా? అంతే. నాకు ఏ క్లోజ్నెస్ వస్తుంది కానీ రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. బొంగులో వర్షం ఒకరోజు తడిస్తే చచ్చిపోతానే. సడన్ గా మీరు ఇలా మారిపోయారు. మారిపోగానే చేసి నాలాంటి సిస్టర్స్ ఎక్కడో జరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ బ్యాగ్ తీసుకో ముందు. నేను మా ఇంటికి వెళ్తానండి. ఏమండి నేను డ్రాప్ చేసేస్తాను రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. ఏమే ఎప్పుడు సడన్ గా వచ్చి ఒక మాట చెప్పలేవు. కూరగాయలు అన్ని కొన్నావానే? కొన్నానండి. నువ్వు భలే ఫ్రెష్ కూరగాయలు కొంటావు. నువ్వు ఇంటికి వెళ్ళవే, నేను మళ్ళీ వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా మంచిది. అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. అయ్యో నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఒక్క నిమిషం పూలు పెట్టుకొని వస్తా. చూసారా ఈ ఆడవాళ్ళు? స్టార్టింగ్ ఏదో తక్కువ అయిందే అనిపించినా చాలు వెంటనే ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఆడవాళ్ళని ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటారు. ముందుగా నా జబర్దస్త్ తల్లిదండ్రులకి నా నమస్కారం. అలాగే పక్కింటి ఆవిడ కూడా నా నమస్కారం. నీకేలాగో సంస్కారం లేదు నమస్కారం పెట్టేది, నాకు సంస్కారం ఉందిగా, అందుకే నా నమస్కారం. నేను కాలు మొక్కుంటున్నా ఇలా ఇలా. అలాంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం బాధ్యత. పెట్టు. సరే. చంద్రుడు సరదాగా అమావాస్యకి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమికి తిరిగి వస్తాడు. అందుకే నన్ను అమావాస్య చంద్రుడు అంటారు. ఈడొచ్చాడు మళ్ళీ ఏదో కొత్తగా చేస్తాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా చేస్తా, ఫ్యామిలీలోనే కొత్తగా చేస్తా. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు, సంసారంలో ఎన్ని స్కిట్లైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి సంసారం అనే సముద్రంలో ఈదుతున్నాను కాబట్టి. చాలా మంది మగాళ్ళు సంసారం అనే అలలకు అలా కొట్టుకుపోతున్నారు.
ఆ అలలు వచ్చినప్పుడు ఎలా ఈదాలో తెలుసుకున్నవాడే నిజమైన సంసారిగాడు. ఏమండి ఎలా ఉన్నాను పూలు పెట్టుకున్నా? పందికి పూలు పెట్టిన మాత్రాన పూల పంది కాదే, పంది పందే. ఏంటి ఇల్లంతా అంత గ్రాండిస్ ఉంది? ఏంటి విషయం ఈ రోజు ఏంటో తెలియదా? పెళ్ళైన ప్రతి మగాడికి ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏమి గుర్తుండదే. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే. ఏమైంది? గుండెలు కలుక్కుమంది. ఎందుకు? ఏదో డే అన్నావు. మ్యారేజ్ డే. డెత్ డే లా వినపడితేను. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, నీకోసం పాయసం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. పాయసం ఎలా ఉందో చెప్పండి. నా కాపురం లా కాకుండా తీయగానే ఉంది. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా అని ఒక 5 జంటలకి భోజనాలు పెడతాని దేవుని మొక్కుకున్నానండి. ఎవరినాకి దేవుడు మొక్కావు నువ్వు? ఎవరినాడికి దేవుడు మొక్కావు? దేవుడు వచ్చేమన్నా డబ్బులు ఇస్తాడా? నేను ఇవ్వాలి. పెళ్లిళ్ళ భోజనాలకి ఇప్పటివరకు అప్పు తీరలా. 5 కాదు కదా, ఒక్కరిని పిలిచా మామూలుగా ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ పిలిచేసా. పిలిచావా? ఏంటి? సావిత్రి సావిత్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థాంక్యూ సో మచ్. మ్యారేడ్ లైఫ్. థాంక్యూ సో మచ్ మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. నీ మొగుడి ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదంటే? పెళ్లి కల్లా పెళ్ళ ముఖంలోనే ఉంటదిలే, మొగుడి ముఖంలో సావు కూడా ఉంటదిలే. నీ మొగుడికి చమత్కారాలు ఎక్కువేనే సావిత్రి. అబ్బా ఆయన గురించి ఎందుకులే, మీరు కూర్చోండి, మీకు భోజనాలు వడ్డిస్తా. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు, ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు సాగర్? మీకే చెప్పాలి, కూర్చొని తినేది మీరేగా. మా మొగుళ్ళు చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం సాగర్? ఏమే మీరు ఒక్కరు వచ్చారు, మీ మొగులు రాలే? మగాడనే పెళ్లి రోజు సెలబ్రేషన్ కి రారు. ఎందుకండి? ఎందుకు రారు? ఒక మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది కాబట్టి. సావిత్రి పప్పు బాగుంది, ఇంకొంచెం ఏమ్మా? ఇగో వేసుకోవే. ఇక్కడ కూడా ఏవే సావిత్రి. సావిత్రి పొద్దున బల్లి పడిన పప్పేగా ఇది. పప్పులో బల్లి పడినా నల్లి పడినా నలుచుకొని తినే రకం సాగర్ మేము. ఏమే మరి తినడానికి బాగా ఫిక్స్ అయినప్పుడు ఎన్ని చెప్పినా ఏం లాభంలే. పందులు ఎక్కడ వచ్చాయి? హలో, మనుషుల్లాగా తినండి, పందుల్లా కాదు. ఆయన మొగుడిని ఎందుకు అలా పిసుకుతారు మీరు? మొగుడిని పిసికితేనే అన్ని వస్తాయి, పిండిని పిసికితే ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. 10 రూపాయలు ఇస్తే ఇలాంటి రొట్టెలు బయట 4 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఏమే కాలిక్యులేషన్ తో కాపురాలు చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదే. మా లేడీస్ ని డామినేట్ చేయడం కూడా మీ మొగాల ఆరోగ్యానికి మంచిది కాదు సాగర్. ఏమే బొంగులది మస్తు తిన్నారులే. లేవండి లేవండి లేవండి, మస్తు అరే తింటుంటే ఇస్తా లాగేస్తారేంటి? ఆయన ఇస్తరాకులు అయినంత మాత్రాన లాక్కొని తినలేవాయండి. ఏమే మా ముష్టల కంటే దారుణం ఉన్నాడు. సిగ్గులు ఎక్కడ ఎంత బాగా తిన్నారో. బాగోండి మీరు. ఆయన అలా అంటలే. ఏమే అన్ని కూరలు బాగున్నాయా? కూరలు అన్ని బాగానే ఉన్నాయి కానీ సావిత్రి ఆ వంకాయ కూరలోనే కాస్త రుచి తక్కువైనట్టుంది. బాగా కడుపు నిండా తినేసి చివర్లో గారెలు సేదైనలే అందంట వెనకటికి నీలాంటి దేవతో. అయిపోయావు సాగర్. నువ్వు గనుక నాకు తగిలుంటే ఈ పాటికి నీ ఒంట్లో నరాలన్నీ న్యూడిల్స్ అయిపోయి ఉండేవి. నీకు కాదే, నాకు తగిలుంటే తల్లో చెమట అరికాల్లోంచి కారేది. బొంగేం కాదు, మీరే నాకు తగిలుంటే ఒళ్ళంతా చెమట కారేది మీకు. వీడొక్కడే మన గలీలో తల ఎత్తుకొని తిరుగుతాడు. వీడి తల ఎలాగైనా దించాలి. ఓ అలాంటి సిచ్యువేషన్ తల వేసి మొండంతో బతుకుతా, కానీ మీకు తల మంచా. వీడి తలెత్తుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఒక్కసారి తల దించమని చెప్పవే. తల దించు ఏంటి? తల దించమని చెప్పానా? తల దించమని మొగుళ్ళు అనుకుంటున్నారే. సాగర్ ద జెంటిల్మెన్. చూసారా నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో. అది ఏంటి రౌండింగా? ఈ తొక్కలో రౌండింగ్ బొచ్చడు సినిమాలో చూసా నేను. సినిమాలో రౌండింగ్ వేరు, ఆడదాని రౌండ్ అప్ వేరు. అర్థమైందా? లైట్స్ ఆఫ్. ఉతకండి.
ఏమండి ఈ ఇంతసేపు అరుస్తుంటే ఏం మాట్లాడేంటి? ఏమైంది మీకు? ఇయర్ డ్రమ్ పేలిపోయింది. జ్ఞానోదయం సావిత్రి. జ్ఞానోదయమా? ఇన్ని రోజులు నేను ధ్యానం లేకుండా బతికినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది సావిత్రి. అయితే తలదించుకో. అవును సావిత్రి. ఏమండి ఏమండి ఎక్కడికి? నీకోసం కాపీ తెస్తాను సావిత్రి. కాఫీయా? మగాడు ఆడదాని మాట వినకపోతే ఎవరితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట వింటాడో వాళ్ళతోనే ఇప్పించాలి. ఆడది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు.